పత్రికలు ప్రచురించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం ఒకసారి చూద్దాం. సో మనం ఈ యొక్క సెషన్లో మనం డిసెంబర్ 22 నుంచి 24 వరకు ఉన్నటువంటి అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని అయితే ఒకసారి చూద్దాం. సో ధాన్య సేకరణలో తెలంగాణకి 4వ ర్యాంక్. అమెరికాలో ఏఎస్ సలహాదారుగా శ్రీరామకృష్ణన్. దేశంలో వలసల తగ్గుముఖం. ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్గా జస్టిస్ వి రామ సుబ్రమణియన్. యుఎన్ఏ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా జస్టిస్ మదన్ బి లోకూర్. దక్కన్ సినీ మొఘల్ కన్నుమూత శామ్ బెంగాల్. సింగరేణి సంస్థకు ఎనర్జీ అవార్డు ప్రదానం. తెలంగాణ అటవీ విస్తీర్ణం 105 కిలోమీటర్లు క్షీణత. దేశవ్యాప్తంగా పెరిగిన అటవీ విస్తీర్ణం. ఫారెస్ట్ రిపోర్ట్ తాజా నివేదికని వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. ఒక కుటుంబంలో 4 గిన్నీస్ బుక్లో స్థానం. గడిచిన ఏడాదిలో 41% పెరిగిన క్రైమ్ రేట్. 2024 యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ని విడుదల చేసిన హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్. సో మనం ఒకసారి డీటెయిల్గా చూసుకుంటూ వెళ్తే ఫస్ట్ చూసుకుంటే 5-8 క్లాసుల్లో ఫెయిల్ అయితే మళ్ళీ చదవాల్సిందే, రీ ఎగ్జామ్ పాస్ అయితేనే పై తరగతులకి ప్రమోట్. నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసిన కేంద్రం. కేంద్ర పరిధిలో 3000 స్కూళ్ళకి ఇది వర్తింపు. ఆల్రెడీ 18 రాష్ట్రాలు ఇప్పటికే నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసిందని కూడా కేంద్రం చెప్తుంది. మరొక ఇంపార్టెంట్ చూసుకుంటే ధాన్య సేకరణలో తెలంగాణకి 4వ ర్యాంకు వచ్చింది. ఇప్పటికీ రాష్ట్రంలో దాదాపుగా 41.43 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించిందని కేంద్రం వెల్లడించింది. మరొక వార్త చూసుకుంటే యుఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా జస్టిస్ మదన్ బి లోకూర్. ఈ పదవిలో 2028 నవంబర్ 1 వరకు కొనసాగనున్నారు. జస్టిస్ మదన్ బి లోకూర్ 2012 జూన్ 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2018 డిసెంబర్ 31న పదవి విరమణ చేశారు. 2019లో పీజీ సుప్రీంకోర్టులో నాన్ రెసిడెన్షియల్ ప్యానెల్ జడ్జిగా నియమితులయ్యారు. మరొక వార్త చూసుకుంటే అమెరికా ఏఎస్ సలహాదారుగా శ్రీరామకృష్ణన్. ఇండో అమెరికన్ పారిశ్రామికవేత్తను ఎంపిక చేసిన ట్రంప్ ఇతను తమిళనాడుకు చెందిన వ్యక్తి. మరొక వార్త చూసుకుంటే ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్గా జస్టిస్ వి రామ సుబ్రమణియన్. గత ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా పనిచేసినటువంటి అరుణ్ కుమార్ మిశ్రా ఈ ఏడాది జూన్ 1న పదవి విరమణ చేయగా సభ్యురాలు విజయభారతి ప్రస్తుతం యాక్టింగ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. తన ప్లేస్లో ఈ కొత్త చైర్మన్ డిసెంబర్ 18న ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం ఆమోదించింది. దేశంలో వలసల తగ్గుముఖం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 45 కోట్ల 57,87,601 మంది వలసలు వెళ్ళగా 2023 నాటికి ఆ సంఖ్య తగ్గి 40,20,90,396కి చేరిందని చెప్తున్నారు. అంటే దాదాపుగా 11% వలసలు భారతదేశంలో తగ్గాయని చెప్పేసి మనకి ఒక నివేదిక అయితే ఇచ్చారు. దక్కన్ సినీ మొఘల్ కన్నుమూత. ముంబైలో తుది శ్వాస విడిచిన శామ్ బెంగాల్. హైదరాబాద్ సంస్థానంలోని తిరుమలగిరిలో జనం. ఓయూ నుంచి ఎంఏ ఎకనామిక్స్లో పట్ట. గురుదత్ సత్యజీరే స్ఫూర్తితో 1974 అంకుర్ సినిమాకి డైరెక్షన్.
1976లో పద్మశ్రీ, 91లో పద్మవిభూషణ్, 2005లో దాదా సాహెబ్ పాల్కే అవార్డు. మరొక వార్త చూసుకుంటే ఇంట్లో నలుగురికి గిన్నీస్ బుక్లో స్థానం, చైనాలో స్థిరపడ్డ అనకాపల్లి వాసుల ఘనత. చైనాకు అమెరికా భారీ రక్షణ సాయం. మీ అందరికీ తెలుసు, జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి ముందుగా ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు జో బైడెన్ తైవాన్కి భారీ రక్షణ సహాయం అయితే చేస్తున్నారని ఈ న్యూస్ ఇచ్చారు. దాదాపు $571 మిలియన్ రక్షణ సహాయానికి ఆమోదం తెలిపారని. మరొక వార్త చూసుకుంటే వ్యోమగాముల శిక్షణ కోసం ESAతో ఇస్రో ఒప్పందం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తోటి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం ఒక ఒప్పందం చేసుకుంది. తొలి ప్రధాన ప్రాజెక్టు XCM-4లో మిషన్లో పరస్పరం సహకరించుకుంటారని వీరు తెలుపుతున్నారు. ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దాదాపు 21 మందికి 21 భాషల్లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించే ఇతర అవార్డులు భాషా సన్మాన్ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద బహుమతి, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం. దాదాపు 4 అవార్డులని ఈ యొక్క కమిటీ ప్రకటించనుంది. కువైట్కి మోదీ 43 ఏళ్ల తర్వాత కువైట్లో భారత ప్రధాని పర్యటన. హలా మోదీ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ 2 రోజుల టూర్లో వాణిజ్య రక్షణ ఒప్పందాలపై సంతకం. రామాయణం మహాభారతాలు అరబిక్లో అనువాదం. 101 ఏళ్ల మంగల్ సేన్ హుడ్డా కలిసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మాజీ IFS అధికారి ఉండంగాను వణికిస్తున్న డింగా వైరస్. దాదాపు 300 మంది ఈ యొక్క వైరస్ బారిన పడ్డట్టుగా వీళ్ళు తెలుపుతున్నారు. డాన్ఫింగ్ ప్లేగ్ 1518లో ఫ్రాన్స్ స్టార్బర్గ్ ప్రాంతంలో ఇది విజృంభించిందని కూడా చెప్తున్నారు. సింగరేణి సంస్థకు ఎనర్జీ అవార్డు ప్రదానం. అత్యున్నతమైన జాతీయ స్థాయిలో అత్యుత్తమైనటువంటి పర్యావరణ హితమైన సోలార్ ఉత్పాదక సంస్థగా ప్రతిష్టాత్మకమైన అవార్డు గెలుచుకున్నట్టుగా చెప్తున్నారు. గ్రీన్ కార్డులో భారతీయుల ధమాకా. 2024లో 49,700 మందికి US పౌరసత్వం. మెక్సికో తర్వాత 2వ స్థానంలో భారత్. ఈ ఒక సంఖ్యతో యుఎస్లో ఇండో అమెరికన్లు దాదాపు 50 లక్షల మార్కుని చేరుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి సమాచారం. GST కౌన్సిల్ సమావేశం ముగిసింది. 55వ కౌన్సిల్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. 55వ సమావేశం మనకి రాజస్థాన్లోని జైసల్మేర్ వేదికగా జరిగింది. పాత కార్లు ఈవీల పైన 12 నుంచి 18% GST పెంచారు. ఆటో ఎన్క్లేవ్ కాంక్రీట్లపై 18 నుంచి 12% తగ్గించారు. ఫోర్టిఫైడ్ బియ్యంపై 18 నుంచి 5% తగ్గించారు. విపత్తు సెస్ 1% పెట్టారు. పాప్కార్న్ ఉప్పు దినుసుల మీద 5% GST, ప్రీ ప్యాకేజ్ పాకెట్ మీద 12% GST అయితే విధించారు. సో ఓవరాల్గా విపత్తు మీద
సెస్ విధించిన సమావేశం ఏదంటే అది 55వ జిఎస్టీ సమావేశం రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగింది. ముగిసిన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొత్తం 7 రోజుల పాటు జరిగింది. దాదాపు 8 బిల్లులకైతే ఆమోదం జరిగింది. ఇండియన్ ఫారెస్ట్ రిపోర్టు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 105 కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది. దేశవ్యాప్తంగా 8,27,350 చదరపు కిలోమీటర్ల మేర గ్రీన్ ఫారెస్ట్. దేశంలో గరిష్టంగా అడవి విస్తీర్ణం పెరిగిన 3 రాష్ట్రాల్లో మిజోరం మొదటి స్థానంలో ఉంది, తర్వాత గుజరాత్, తర్వాత ఒడిశా. దేశంలో అటవీ విస్తీర్ణ శాతం తగ్గిన 3 రాష్ట్రాలు చూసుకుంటే మొదటిగా త్రిపుర, 2 తెలంగాణ, 3 ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో అటవీ విస్తీర్ణ శాతం 24.7గా నిర్ణయించారు. భారత్లో పెరిగిన అటవీ విస్తీర్ణం మొత్తంగా 25.7% చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ ప్రదానం. ఈ అవార్డుతో దాదాపు 20వ అవార్డు ఇది మోడీకి వచ్చినట్టుగా మనం చూడాలి. 20వ అంతర్జాతీయ అవార్డు ఇది, అన్ని దేశాలతో కలుపుకొని. అండర్-19 మహిళా ఆసియా కప్ తొలి టైటిల్ భారత్దే, బంగ్లాదేశ్పై ఘన విజయం. సో అండర్-19 మహిళా ఆసియా కప్ విజేత భారత్ బంగ్లాదేశ్ మీద గెలిచింది. 41 పరుగులతో బంగ్లా చిత్తు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ త్రిష. నేరాల అడ్డగా హైదరాబాద్, ఏడాదిలో 41% పెరిగిన క్రైమ్ రేట్. గత సంవత్సరం 25,408 కేసులు, నేడు 35,944 కేసులు. 104 ఏళ్ళు పూర్తి చేసుకున్న సింగరేణి. దివ్యాంగుల కోసం లోన్ యాప్. దివ్యాంగ యువ పారిశ్రామికవేత్తలకు, వ్యక్తులకు నిరంతరాయంగా రుణాలు అందించేందుకు ఒక మొబైల్ యాప్ని ఆదివారం ప్రారంభించింది. జాతీయ దివ్యాంగజన ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ రూపొందించింది. స్తంభంలో 150 నాటి మెట్ల బావి, ఆర్కియాలజీ తవ్వకాల వెలుగు. 400 చదరపు కిలోమీటర్లలో 4 గదుల నిర్మాణం, కొన్ని అంతస్తుల పాలరాతి ఫ్లోరింగ్. బిలారాజీవ్ తాత హయాం నాటిదని నిర్ధారణ. ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో 150 ఏళ్ల నాటి మెట్ల బావి అయితే తవ్వకాల్లో బయటకు వచ్చింది. ఇది బిలారీ రాజు తాత కాలం నాటిదని నిర్ధారించిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఐవీఎస్ ఫలితాలను తెలిపే ఏఐ టూల్. సంతానోత్పత్తి సామర్థ్యం లేని పురుషుల ఉపయోగార్థం ఆవిష్కరించిన ఐసీఎంఆర్. అంతరిక్షంలో పంటల సాగు మీద ఈ నెలాఖరులో పిఎస్ఎల్వి C60 మిషన్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. $2,664 మంది 1,96,000 కోట్లు ఎగవేత. ఆర్థిక సంవత్సరం 2024 మార్చి 30 నాటికి 1,96,441 కోట్లని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టినట్టుగా మనకి ఆర్బీఐ బ్యాంకు ఒక తాజా నివేదికలు అయితే ఇచ్చాయి. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి 7 కంపెనీలు ఉన్నాయి.
సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ ముందుకు వెళ్దాం. స్టే ట్యూన్.